హలో హలో అన్న నమస్తేనా. లే నీ నమస్తే నాకు అవసరం ఏమరా? నమస్తే పెడితే నీకు తొక్కు అనిపిస్తుంది. నీ నమస్తే నాకు అవసరమా? విషయం చెప్పు అంతే. పొద్దున్నే లలిత మేడం వస్తారంటనా 11 ఎవరన్నా గంటలకి. రానిలేరా? నువ్వేమన్నా కలెక్టర్ ఏమరా? అదే నువ్వేమన్నా కలెక్టరా? డిస్ట్రిబ్యూషన్ కి చెప్దామని ఫోన్. డిస్ట్రిబ్యూషన్ కాబట్టి కూడా ఎర్రి నేను ఫోన్ చేస్తే నువ్వు మాటలు మాట్లాడతావా? అన్న నేనేం మాట్లాడినానా? లే ఎర్రి నీకేం చెప్పినా? లే నేను చెప్పుకునేది ఉలు పంచొద్దని చెప్పినా. నీ ఎట్లా లుచ్చ నా కొడుకులు మందికి చూసింటాను నేను. రాజకీయంలో నాకు 25 ఏళ్ళ అనుభవము. అర్థమైందా? లలిత మేడం కాకపోతే ఎవరైనా రానిలేరా? నాకేమి పో నీ రాజీ వచ్చినానికి ఇచ్చుకో. నువ్వు ఫోన్ చేస్తే నా నేను ఎత్తాలేమి. నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తావా? వినపడతాందేమరా? అన్న చెప్పనా? నువ్వు ఎవరెవరికో ఫోన్ చేసి నాకు చెప్తావా? నువ్వు చెప్తావా? నేనేం చెప్పినా? ఎవరెవరికో ఫోన్లు ఎవరెవరితో చేపిస్తావురా నువ్వు? ఎవరితో చేపించినా? ఎవరెవరితో చేపించినావులే? ఎవరెవరికి చేసినావు నువ్వు? నేనెవరికి ఊళ్ళో చేయలేను. రాజకీయం నీకు ఒకరికేనమ్మి నాకు తెలిసిండేది. నాకు తెలుదా? నాకు తెలీదా? నేనెవరితో చేపించినా ఫోన్ లో? నువ్వు ఎవరెవరితో ఏమేం చేసినావురా? నేనెవరితో అంటే నువ్వు నా గాడు చేస్తే నేను ఫోన్ ఎత్తాలా? నువ్వు నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తాలేమి? నువ్వు ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉండవు? అన్నా నువ్వు ఎన్ని రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తా ఉండవు? నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తా ఉండవు? ఎన్ని రోజుల నుంచి చేస్తానవరా? ఒక 4 రోజుల నుంచి చేస్తానన్నా. 4 రోజుల నుంచి చేస్తానవా? అవునా అన్న? నా గాడు నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తాలా? నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తాలా? ఎత్తాలేం చెప్పు. ఏమన్నా అది మీ ఇష్టం అన్నా. నేను ఎత్తాలేమి? నేను చెప్పేది కాదు, అది మీ ఇష్టం అన్నా. నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తాలేమి? నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తాలేంరా? ఏమన్నా అది మీ ఇష్టం అన్నది. ఎర్రి టీడీపీకి కష్టపడిండే వాళ్ళు, పార్టీకి జెండా మోసిండే వాళ్ళు 150 మంది ఉంటారు. నువ్వు ఎర్రి చేష్టలు చేస్తే మేము వినాలేమే? ఏమ్రా? నీ ఎవనెవనికి రాజీ వస్తే వానికంతా పొంచేయి. నీ పీకి మళ్ళీ గంటేయాలో నాకు తెలుసు. అర్థమైందా? చెప్పనా? నువ్వు వేరే అంతా చేయరా? వెంకటేష్ గారు చాలా క్రిమినల్ నా కొడుకు. ఒక లిమిట్ వరకు క్రిమినల్. ఆ తర్వాత మీ తాత అట్లా కూడా వచ్చినా కూడా వినలే. అర్థమైందా? అర్థమైందప్ప? అవునవునులేనా? చెప్పనా? నువ్వు వాడు ఏంది నా గాడు స్మూత్ గా ఉంటాడు ఏమే నా వాడు వానికి ఏంది నాకు చెప్పేది? ఏం పొంచేస్తా నా అది ఏముంది అనుకున్నావు కదా? అన్న అట్లేం అనుకోలేదు. లే ఎర్రి ఈ టైంలో నీ కోసము నేను నీ అట్లా వాళ్ళ కోసము నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను టైము. అట్లా ఓడు ½ అన్ అవర్ వేస్ట్ చేసి 5-6 మందితో నేను నంబర్ తీసుకొని నీకు లుచ్చావాడని నాకు తెలియక నీకు ఫోన్ చేసిన. నువ్వు ఫోన్ చేస్తే ఏమన్నావురా? అన్నా నాకు పైన నుంచి గైడ్ లైన్స్ రాలేదు. నీ గైడ్ లైన్స్ నా రెండు ఒకటేరా. అర్థమైందా? నీకు ఎవనికి రాజీ వస్తే వానికి పంచుకో, చూస్తా. అర్థమైనా? చెప్పనా? నీ తిక్కాట్లో నేను తిక్కులతోనే ఏగిండేది. మా అమ్మకు కూడా తిక్కలేరా ఏరా? అవునులేనా? చెప్పనా? నేను తిక్కుల్లో నుంచి పుట్టొచ్చింది నా కొడుకు. నాకు తిక్కరేగితే నా కొడుకు లెక్కలేదు. నువ్వు ఎర్రి చేష్టలు ఊర్లో చేస్తావా? నేనేం చేసిన? ఎవడురా నీకు ఉద్యోగం ఇచ్చింది నా కొడుకోడు? నేనేం చేసిన? సరే నేను కూడా నేను పొద్దున్నే వచ్చాడా? అంతనా? మనకి అంత పెద్ద మాట్లాడాలన్నా మాకే మరి గుడిసెకి పంచినవారా? నేను చెప్పినాను రాత్రుల్లో. ఏం చెప్పినా? లే మేము ఎవరికి కావాలో వాళ్ళని పంపిస్తా, మా వాళ్ళు వచ్చిన తర్వాత పంచరా అని చెప్పినాను లేదా? నేను చెప్పినానా లేదా? రికార్డింగ్ ఉంది, అది నేను చెప్పినా లేదా? చెప్పినావనా? మరి నువ్వు చెప్పితే నువ్వేం చేసినావురా? నువ్వేం చేసినావు?
అన్నా నువ్వేం చేసినావా? నాకు ఫోన్ చేసినావా? లేదా మా పార్టీ వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేసినావా? వాడిని మహేష్ గారిని అడ్డం పెడతావు నువ్వు. మహేష్ గారిని అడిగితే ఏమంటాడు? అన్న నేనేంటి చెప్తాను వానికి, చెప్తా కొట్టన్నానే, నీకు కాన్ఫరెన్స్ లో ఉన్నాను నేను. నువ్వు ఎరి ఫోన్ చేస్తే నేను ఎత్తాలేమి? నీ తిక్కాట్లు వాళ్ళతో సరిపోతాయి. వైకాపా నాకు గుండెళ్తావా? లే హలో వైకాపా గూండాలతావా? నీ తిక్కాట్లు సరిపోతాయి. నేను తిక్కుల్లో పుట్టిండే నా కొడుకు. పొద్దునే చేయి నా కొడుకు ఎవడో వస్తాడు. ఏమోలే వాడి ఎట్లా రాజీ ఉంటే అట్లా చేయని. హలో పొద్దున్నే ఆడు మెట్ట కొడతారంట, వాళ్ళంతా రెడీగా ఉండారు. ఏమేం చేసుకుంటావు చేసుకోపా. అంత చిప్ అంత చిల్లర నా కొడుకున్నావు కదరా నువ్వు నాకే హలో కదా. అంత పెద్ద అంటే ఇవ్వాలన్నా నేను లేదురా, నువ్వు చిల్లర నా కొడుకునుకొని నన్ను బిహేవ్ చేసినావురా. పవన్ అన్నా నీకు 5-6 సార్లు నేను చెప్పినా లేదా? అన్నా నీ వైకాపా గుండాలు వేరే, వెంకటేష్ గాడు వేరే, డిఫరెంట్ నా కొడుకు. వీడు రాజకీయము తెలుసు, రౌడీజము తెలుసు, గుడిచేది కూడా తెలుసు నాకు. అవసరమైతే నీ నోట్లోకి పెట్టుకుంటా మంచితనం ఉంటే. నేను తిక్కులాయమ్మకి పుట్టిండేది, మా అమ్మకి తిక్కులో. బాయ్ మాత్రమే సరా. నీవు బయటంతా నాకు తిక్కులు, నాకు కెండ్లు కనపడేళ్ళండి. మా అమ్మకి కెండ్లు కనపడేళ్ళా, మా అమ్మకి తిక్కులు. అట్లా కడుపులో నేను పుట్టిండే నా కొడుకు. నాకెంత ఉంటుంది రా? ఊర్లో వచ్చి నాకు రాజకీయం నేర్పించకొస్తావా? నేనేమంత పెద్దోడు కదా లే, నా కండ్లకు కనపడితే నువ్వు, అర్థమైందా? అవునా ఆ వైకాపా గూండాలు వేరే, వెంకటేష్ గాడు వేరే, డిఫరెంట్ గా పుట్టిండేది వీడు. అర్థమైంది? ఇవిడేం కూడా పొద్దున్నే ఏం చెప్పప్ప. సరే అన్న చెప్పన్నా పవన్ అన్న. అన్నా అంత పెద్దోళ్ళేం కదన్నా, మేము అన్నా ఏమనొద్దు మమ్మల్ని. మరి ఏం చేయాలి చెప్పప్ప? అదేనా డిస్ట్రిబ్యూషన్ కి లలిత మేడం వస్తారు. డిస్ట్రిబ్యూషన్ కాకపోతే నువ్వు నాకేం చెప్తావు? నువ్వు ఎట్లా పంచువా మీ ఏవోని మీ ఏడిని రమ్మని ఊర్లోకి ఏం పీకుతారు వాళ్ళు? ఇట్లే చెప్పు, వెంకటేష్ ఇట్లే అని చెప్పు. జీతం తీసుకుంటాను లేదా? లే నువ్వు జీతం తీసుకోలేదా? తీసుకోండి. రాజు వచ్చిన వాళ్ళకి పంచుతావా నువ్వు? ఎవడరా నీకు చెప్పింది నా కొడుకు? నీకు పంచమని చెప్పింది నా కొడుకు ఎవడరా? ఫస్ట్ అది చెప్పు. నా దగ్గర గేమ్ ఆడతావా? నీ తిక్కాట్లు వేరే అంత వాడు. ఏమే చెప్పనా? ఇప్పుడు నీ తిక్కాట్లు వేరే అంత వాడు. నాతో ఆడితే ఎట్లరా? నేను అన్ని చూసిండేవాడే కదరా. ఎన్నిసార్లు చెప్పినా నీకు? లే చిల్లర అట్లా ఆడొద్దురా. బీదలకు సర్వీస్ చేయని చెప్పినా లేదా? అన్నా నేను ఎప్పుడు అందరికి ఓటేనా, నేను నాకు అందరూ చెప్పినా ఓటే లేదా? అన్న, అందరూ నాకు ఓటేనా. నేను ఎంప్లాయ్, నాకు అందరూ ఓటేనా. వాళ్ళేం ఎక్కువ నువ్వు కాదు, యా వీళ్ళేం ఎక్కువ ఎంప్లాయ్ కాదు. లేలే, నువ్వు ఎంప్లాయ్ అని ఆడకూడదని చెప్తాడా నీకే? సరే ఇప్పుడు ఏం ఫోన్ చేసిండావు? నేను ఎత్తినా. నువ్వు 4 రోజుల నుంచి నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేమే. నాకేం పని లేదా? వేస్ట్ నా కొడుకు అనుకున్నావా? నేను బీసీసీఎల్ స్టేట్ సెక్రటరీ రా, చిల్లర నా కొడుకు కాదు. నా డిసిగ్నేషన్ తెలుసునా? తెలియదన్నా. ఏం నేను ఊర్లో తెలియదన్నా. స్టేట్ లో ఏం చెప్పు? తెలియదన్నా. సరేలే, నువ్వు తెలుసుకొని ఫోన్ చెయ్యి. తెలుసుకొని నాకు చెప్పు. నువ్వు వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేపిస్తావు నాకే? ఎవరితో చేపించిన అన్న? ఎవరన్నా కానీ లేరా, మీ లలిత కన్నా. లలిత నాకేమన్నా కొత్త? లే లలిత నాకేమన్నా కొత్త? నువ్వు లలితతో ఫోన్ చేపించి ఏడో లేదన్నా గుడికి పోయినా. నా గుడి నువ్వు ఒకడేనరా గుడి చూసిండేది? ఏమరా చెప్పనా? నీ ఎవనికి రాజీ వస్తే వానికి పంచి చూస్తా. ఏవో వస్తాడో ఏడి వస్తాడో చూస్తా రేపు. ఏమేమి చేస్తారు చేయండి. యాడ పెట్టుకోండి, యాడ పెట్టినావురా స్టాక్? సచివాలయం అన్నా.
మిగిలింది ఏది? మిగిలిన స్టాక్ అది మార్చామన్నా, పొద్దున్నే షిఫ్ట్ చేస్తాం అతకి. నువ్వు నా మార్చే వరకు నేను వెయిట్ చేయాల. పొద్దున్నే షిఫ్ట్ చేస్తాం అతకి. నీ రాజీ వచ్చినట్లు చేసుకోరా, నాకేం ఫోన్ చేయొద్దు నువ్వు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏం నాకు ఫోన్ చేయండి అదే చెప్పి. అదే నా పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ కి రమ్మని చెప్పి డిస్ట్రిబ్యూషన్ కాకపోతే నీ రాజీ వచ్చింది చేసుకోపా. నాకు ఎలా మీ ఏవో వస్తుందా, ఏడి వస్తుందారా? లలిత మేడం ఒకటి వస్తుంది అంతే. లలిత మేడం వస్తే నేను రావాలేమరా? ఏవో అని ఏడిని రమ్మను. నీ రాజీ వచ్చినట్లు పంచు. సరే ఏమన్నా చేసుకో, ఎట్లా పంచుతావో చూస్తా, పంచుకో చూస్తాను. అంత వేస్ట్ నా కొడుకు అనుకున్నావు కదా నువ్వు 6 ఏండ్ల నుంచి. అన్నా నేనేం అట్లా అనుకోలేదన్నా. నా రాజకీయం వేర్రా, అది నేను చేసినాం కాబట్టి ఈ రోజు నిలబడినా. ఎవరితో నాకు కనుక్కో ఇంకా. ఏమే అన్నా యువంతో ఎవరితో నువ్వు మినిస్టర్తో కనుక్కో. వెంకటేష్ గారు ఎట్లుంటాడు, డిఫరెంట్ నా కొడుక కాదని కనుక్కో. ఏమే కనుక్కో, నీకు తెలుస్తుంది.